జై గురుదత్త, శ్రీ గురుదత్త. స్వప్నంలో కనిపించిన ఆ అవధూతను ప్రత్యక్షంగా దర్శించాలనుకుంటాడు నామధారకుడు. ఆశ్చర్యంగా అవధూత దర్శనం అవుతుంది. గురుదేవా, మీ దర్శనం నా కళ్లకు ఆనంద భాష్పాలను తెచ్చింది. స్వామిహ, నాకు స్వప్నంలో దర్శనమిచ్చింది మీరే కదా. ఆ దుఃఖం పోగొట్టగలవారు కూడా మీరేనని స్పష్టమైంది. ఓ యోగీశ్వర, తమ పేరేమి? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? నాయనా, నన్ను సిద్ధుడు అంటారు. నేను శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణిదో. లోకానుగ్రహార్థం భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను. శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. మా వంశీయులు కూడా ఆయన భక్తులే. అందువల్లే నాకు ఆయన మీద భక్తి కలిగింది. కానీ నేను ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన నన్నెందుకు అనుగ్రహించడం లేదా? విప్రుడా, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఎప్పుడు గుర్తుపెట్టుకో, భక్తవత్సలుడైన సద్గురువుత తన కృపను అన్ని జీవులపైన వర్షిస్తూనే ఉంటాడు. నీకు ఆయన పట్ల ఇంకా సంశయం ఉంది. నీ మనసు ఇంకా దృఢం కాలేదు. శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపముగా, త్రిమూర్తులు కోపించిన ఆయన సునాయాసంగా రక్షించగలడు. స్వామి, సద్గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యాడు? అజ్ఞానం నుండి రక్షించడం వలన, జన్మ పరంపరలను నశింపచేయడం వలన గురువు సృష్టి, స్థితి, లయాలకు కారకుడయ్యాడు. అందుకే గురువు త్రిమూర్తి స్వరూపుడయ్యాడు. దేవతలు కోపించినాహు సద్గురువు రక్షించగలడు అన్నారు కదా. అదెలా సాధ్యం? నామధారక, నీవు చాలా బుద్ధిమంతుడవు. అందుకే తెలివైన ప్రశ్న వేశావు. చెబుతాను విను. ధన్యవాదాలు గురువుగారు. శ్రీ మహావిష్ణువు నాభి నుండి కమలము, ఆ తర్వాత బ్రహ్మ పుట్టారు. ఓ బ్రహ్మదేవా, నా నుండి వెలువడిన ఈ వేదాలలో వివరించబడిన రీతిన ఈ విశ్వమంతటినీ సృష్టించు. మొదట బ్రహ్మదేవుడు బ్రహ్మనిష్ఠులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులను సృష్టించాడు. తర్వాత బ్రహ్మ ప్రజాపతులైన మరీచి, అత్రి, అంగీరస, పులహ, పులస్య, క్రతు, వశిష్ఠులను సృష్టించారు. తర్వాత బ్రహ్మ ముల్లోకాలను, దేవతలను, నానా విధములైన జీవరాశిని, మానవులను సృష్టించాడు. అటు పిమ్మట వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు. అలాగే 4 యుగాలను సృష్టించి క్రమపద్ధతిన వాటిని భూమిపై ప్రసరింపచేశాడు. కృతయుగ 17,28,000 సంవత్సరాలు ఈ భూమిపై ధర్మాన్ని ప్రసరింపజేసి సత్యాన్ని కాపాడుతూ ఈ లోకాన్ని పాలించమని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. త్రేతాయుగం నీవు భూమిపై ధర్మాన్ని 12,96,000 సంవత్సరాల పాటు ప్రసరింపజేసి లోక కళ్యాణానికి నా ఆశీస్సులతో మార్గదర్శిగా నిలువుము. ద్వాపర యుగమా, నీవు భూమిపైకి వెళ్లి 8,64,000 సంవత్సరాల పాటు ధర్మాన్ని ప్రసరింపజేయమని నిన్ను ఆదేశిస్తున్నాను. ఓ కలిపురుష, నీ వికృత రూపానికి, వికృత చేష్టలకు గల కారణమేమిటి? కలిపురుషుడు నా ఉనికికి అదే కారణం. స్వామి, నేను కలహము, దుఃఖాలు అంటే ఇష్టపడేవాడిని. సిగ్గులేనివాడను. మానవులకు ఉత్తమ గతి పొందకుండా చేస్తాను. ఇదే నా ఈ వికృతి చేష్టలకు అర్థం. కలిపురుష, నీవు భూలోకానికి వెళ్లి 4,32,000 సంవత్సరాలు ధర్మాన్ని ప్రసరింపజేయాలి. చిత్తం ప్రభు. పుణ్యం చేసేవారు, ధర్మాన్ని అనుసరించేవారు నాకు శత్రువులు. ఎందరో ధర్మాపరులు, జపధన్యాలు చేసేవారు ఉన్న భూలోకానికి వెళ్లి నేనేమి చేయగలను? వారిని చూస్తేనే నాకు భయం. నీవు భూలోకములో అధర్మపరులపైన మాత్రమే నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి. నీవు ధర్మమ ఆచరించేవారిని, పుణ్యాత్ములను విడిచిపెట్టు. గురుసేవ చేసేవారిని, గురుభక్తులను విడిచిపెట్టు. చిత్తం, అలాగే చేస్తాను. స్వామి, గురువంటే ఎవరు? ఆయన గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. ఆయన గొప్పతనమేమిటి? కలి. గురువు జ్ఞాన ప్రకాశము. గురువు త్రిమూర్తి స్వరూపుడు. శిష్యుని పాపము నాశింపజేసి తత్వము ఉపదేశించి బ్రహ్మజ్ఞానం కలిగిస్తాడు. గురువు లేనిదే మోక్షం లభించదు. సద్గురువు సేవ చేస్తే తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసిన ఫలితం లభిస్తుంది. కలి. అందుకు తార్కాణం ఒక కథ చెప్తాను విను.